రైట్, ఇక్కడ మనకి ఒక 4 ఫిగర్స్ అయితే ఉన్నాయి. దీన్ని మనము సిమిలారిటీ ఏ కండిషన్ ద్వారా ప్రూవ్ చేయాలి అండ్ ఏ టూ ట్రయాంగిల్ సిమిలర్, ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకి సిమిలారిటీ క్రైటీరియా వచ్చి ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్, ఏఏ లేదా దీన్ని మనం ఏఏఏ కూడా అనొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి 60 80 40, ఇక్కడ 60 80 40. సో బై డిఫాల్ట్ యాంగిల్ ఏ దేనికి ఈక్వల్, యాంగిల్ పీకి, యాంగిల్ బి దేనికి ఈక్వల్, యాంగిల్ క్యూకి, యాంగిల్ సి యాంగిల్ ఆర్కి. అంటే 3 యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి సైడ్స్ ఆటోమేటిక్గా ప్రపోర్షన్ ఉంటుంది. దీన్ని ఏమంటాం మనము, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సో అకార్డింగ్ టు ఏఏఏ క్రైటీరియా ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు, సిమిలర్ సింబల్ అంటే ఒకటి, ఈక్వలెన్స్ పెట్టాలి. ఏకి ఈక్వల్ ఉంది, ఏకి దేని ఈక్వల్ ఉంది ఇక్కడ పి, అది ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏకి పి ఈక్వల్, బికి క్యూ ఈక్వల్, సికి ఆర్ ఈక్వల్. ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ సిమిలారిటీలో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడేమో 2 ఉంది ఏబి, బీసీ 2.5 ఉంది, ఏసీ 3 ఉంది. ఇక్కడ మనకి ఇంచుమించు 2ని డబల్ చేస్తే 4, 2.5 డబల్ చేస్తే 5, 3ని డబల్ చేస్తే 6. కానీ ఆర్డర్ మారింది చూడండి, ఏబి దేనికి ప్రపోర్షనల్గా ఉంది, క్యూఆర్కి, 2 4 అయింది కదా. బీసీ 2.5, ఇక్కడ ఏమైంది నాకు పిఆర్ 5, ఇంకా ఏసీ 6 అయింది. అయితే ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏమొద్ది, ఏకి ప్రపోర్షనల్గా ఏముంది, ఏబికి ఏముంది క్యూఆర్, బీసీకి ఏముంది పిఆర్, అంటే క్యూఆర్పి. చూడండి ఏబి క్యూఆర్ సరిపోయిందా, చెక్ చేసుకోవాలి ఇక్కడ రాసిన తర్వాత. ఏబి క్యూఆర్ 2 4 సరిపోయింది. బీసీ నెక్స్ట్ ఈ 2 చూసుకోండి, బీసీ ఆర్పి, బీసీ ఎంత 2.5, ఆర్పి ఎంత 5 సరిపోయింది. నెక్స్ట్ ఈ 3 చూసుకోండి, ఏసీ పీక్యూ, ఏసీ 3 పీక్యూ 6 సరిపోయింది కదా. సో బై విచ్ క్రైటీరియా, ఎస్ఎస్ఎస్. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఎల్ఎంపి, ట్రయాంగిల్ డిఈఎఫ్, ఇక్కడేమో 2.7 ఉంది, దాన్ని డబుల్ చేస్తే ఏమీ లేదు ఇక్కడ. 3 డబుల్ చేస్తే 6, 2 డబుల్ చేస్తే 4, 2.5 డబుల్ చేస్తే 5.4 రావు. కాబట్టి యాంగిల్స్ ఏం మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ మనకి 3 సైడ్స్ ప్రపోర్షనల్గా వెళ్ళదు కాబట్టి నాట్ సిమిలర్. ఓకే, నాట్ సిమిలర్. ఇక్కడ చూడండి యాంగిల్ ఎం 70. అయితే గుర్తుపెట్టుకోండి, ఎస్ఏఎస్ క్రైటీరియా యూజ్ చేయాలంటే 2 సైడ్స్ మధ్యలో ఉండాలి యాంగిల్, 2 సైడ్స్ మధ్యలోనే ఉండాలి యాంగిల్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎంఎన్ ఎంత వచ్చింది నాకు 2.5, ఎంఎల్ ఎంత వచ్చింది నాకు 5, యాంగిల్ ఎం వచ్చి నాకు 70. అదేవిధంగా చూడండి 2.5 ఇక్కడ ఏమైంది నాకు 5, ఎంఎల్ ఏమైంది నాకు 10, వాటి మధ్య కదా ఇక్కడ యాంగిల్ 70 ఉంది, ఇక్కడ యాంగిల్ 70 ఉంది కదా. అంటే ఎస్ఏఎస్ క్రైటీరియా ప్రకారము ట్రయాంగిల్ ఎంఎన్ఎల్ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్, ఇక్కడ ఇంపార్టెంట్, ఎంఎన్ ఎంత ఉంది ఇక్కడ 2.5, ఇక్కడ ఏముంది 2.5 డబుల్ 5 అంటే పీక్యూ రాయాలి. తర్వాత పీక్యూ రాసిన తర్వాత మిగిలింది ఆర్ అనుకుందాం. ఇప్పుడు చెక్ చేసుకోవాలి చూడండి, ఎంఎన్ పీక్యూ, ఎంఎన్ 2.5 పీక్యూ 5 సరిపోయింది కదా డబుల్. నెక్స్ట్ ఎన్ఎల్ మనకు తెలియదు, ఎన్ఎల్ ఇక్కడ తెలియదు, ఇక్కడ క్యూఆర్ తెలుసా మనకి తెలుసు, ఇక్కడ ఎన్ఎల్ ఎంత తెలీదు, ఎంఎల్ ఎంత 5, ఎంఎల్ 5 అయినప్పుడు ఈ పక్క 10 ఏమవ్వాలి మనకి పిఆర్ అవ్వాలి. అంటే పీక్యూఆర్ రాంగు ఆర్డరు. చూడండి ఎంఎన్ 2.5, ఇక్కడ ఎంఎన్ దేనికి ఈక్వల్ పీక్యూ, కానీ పీక్యూ రాయకూడదు, క్యూబీ రాసుకోండి. చూడండి ఎన్ఎల్ ఎంత తెలీదు, ఎంఎల్ ఎంత 5, ఎంఎల్కి ఏం రావాలి మనకి, ఎంఎల్కి ఏం రావాలి క్యూఆర్ రావాలి. సో కాబట్టి ఇక్కడ ఆర్ ఉండాలి, అప్పుడే కదా మనకి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ మీరు పీక్యూఆర్ రాసుకుంటే ఎంఎల్కి నేరుగా ఇక్కడ ఏమొస్తుంది నాకు పిఆర్ వస్తుంది, పిఆర్ మనకు తెలుసా తెలీదు. 5కి ఇదేమి ఉండాలి నాకు 10 ఉండాలి. అర్థమవుతుంది ఆర్డర్ ఎంత ఇంపార్టెంటో. ఒక్కొక్క లెటర్ చూడడం కాదు, ఆ సైడ్స్ కూడా చూసుకోవాలి. ఎంఎన్ పీక్యూ సరిపోయింది రాసిన తర్వాత, పీక్యూ అన్న క్యూపీ అని ఒకటే కాబట్టి. ఎన్ఎల్ లేదు, ఇక్కడ పిఆర్ లేదు, సరిపోయింది కదా, లేదు. నెక్స్ట్ ఎంఎల్ 5, క్యూఆర్ 10 సరిపోయింది కదా, యాంగిల్ ఎం యాంగిల్ క్యూ సరిపోయింది, యాంగిల్ ఎంకి యాంగిల్ క్యూ సరిపోయింది. ఓకే, సో ఫస్ట్ టైం మీరు యాంగిల్ ఎంకి యాంగిల్ క్యూ నేరుగా రాసుకునేసి ఇంకా ఈజీ అయిపోయింది, పీక్యూ కానీ క్యూపీ రాసేయచ్చు.
ఇక్కడ యాంగిల్ ఎంకి యాంగిల్ క్యూ ఈక్వల్ కదా. అప్పుడు మీరు ఏం రాసేయచ్చు, నేరుగా ఎంకి నేరుగా క్యూ రాసేసినాక అప్పుడు క్లారిటీగా ఉంటుంది. పీక్యూ కాకుండా క్యూపీ ఐడియాకి వస్తుంది మీకు. ఓకేనా. నెక్స్ట్ ఈ 2 ట్రయాంగిల్స్ చూడండి, సిమిలర్గా చెప్పండి నాకు. 5th క్వశ్చన్ 3 6 2.5 5 80 80 సిమిలరా. అక్కడ మీరు పప్పులో కాలేస్తారు, సిమిలర్ కాదు. నేనేం చెప్పాను, ఎస్ఏఎస్ క్రైటీరియా వాడాలంటే 2 సైడ్స్ మధ్యలో యాంగిల్ ఉండాలి. ఇక్కడేమో 2.5 3 వీటి మధ్యలో ఒక ఆపోజిట్గా ఉంది యాంగిల్. ఇక్కడేమో 6కి 5కి మధ్యలో ఉంది యాంగిల్. ఇప్పుడు మీకు 2.5 డబుల్ అయింది 5 కరెక్టే, 3 డబుల్ అయింది 6 కరెక్టే. ఇక్కడ వాటి మధ్యలో ఉంది యాంగిల్, అప్పుడు ఇక్కడ రావాలి యాంగిల్. ఇక్కడ కానీ 80 అంటే ఓకే, బట్ ఇక్కడ యాంగిల్ వేరే, ఇక్కడ వేరే యాంగిల్ ఇది. సో దిస్ ఆర్ నాట్ సిమిలర్. అర్థమవుతుందమ్మా. ఎస్ఏఎస్ క్రైటీరియా వాడాలంటే 2 సైడ్స్ ప్రపోర్షన్గా ఉండాలి, వాటి మధ్యలో యాంగిల్ ఇంపార్టెంట్ మనకి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి 70 80, ఇంకో యాంగిల్ ఏమవుతుంది నాకు ఆటోమేటిక్గా 150 అయితే ఇంకా 30, 80 30 110, ఇంకో యాంగిల్ ఇవ్వాలనుకో 70. అప్పుడు ఎలా అన్నా ఉండి 70కి 70 ఈక్వల్, 80కి 80 ఈక్వల్, 30కి 30 ఈక్వల్. అంటే ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ట్రయాంగిల్ డీకి నేరుగా ఏముంది, డీకి నేరుగా ఏముంది పి, ఈకి నేరుగా ఏముంది క్యూ, ఎఫ్ నేరుగా ఏముంది ఆర్. సో ట్రయాంగిల్ డిఎఫ్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ బై యూజింగ్ యాంగిల్ యాంగిల్ ఆర్ యాంగిల్ 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 క్రైటీరియా. రైట్. థ్యాంక్ యూ.